specific properties. So these are the physical properties of minerals. సో అంటే మనం మినరల్ని ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ లైక్ 4 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సో అవి ఏమేంటివి? ఫిజికల్ ప్రాపర్టీ మెథడ్ ఒకటి, కెమికల్ కాంపోజిషన్ మెథడ్ ఒకటి, అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్రే అనాలిసిస్ నుంచి ఈ 4 మెథడ్స్ నుంచి మనం మినరల్ అనేది స్టడీ చేస్తాం, మినరల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ మేజర్ పార్ట్ మనం ఏది కన్సిడర్ చేస్తాము అంటే ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్ మెథడ్ ఒక్కటే కన్సిడర్ చేస్తాం. రిమైనింగ్ ఎందుకు కన్సిడర్ చేయము అంటే మనం ఆప్టికల్ ప్రాపర్టీస్ వేరే ఎక్స్రేస్ అనేవి మనం వీ నీడ్ సమ్ ఎక్విప్మెంట్స్ టు స్టడీ దోస్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్. సో దట్స్ వే ఏంటంటే మనం ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా మినరల్ స్టడీ చేయాలంటే మనకి కొంచెం అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ మెథడ్ యూజ్ చేసుకొని మినరల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం స్టడీ చేస్తాం. నా స్క్రీన్ షేర్ అవుతుందా మీ అందరికీ? హలో, స్క్రీన్ షేర్ అవుతుందా? హలో హలో, వస్తుంది మేడం. వస్తుంది కదా. సో స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మినరల్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫామ్. సో హియర్ ఫామ్ రిప్రజెంట్స్ the mode of occurrence of a mineral in nature. It is also called as a habit or structure of the mineral. To some extent this is a function of the atomic structure of mineral. So form means we know about the structure of mineral. So form ni nothing but మినరల్ యొక్క స్ట్రక్చర్నే మనం ఎలా అనుకుంటున్నాము అంటే ఫామ్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తాం. సో ఇది మినరల్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి దాని యొక్క ఫార్మేషన్ అనేది న్యాచురల్గా ఫామ్ అవుతుంది. సో ఇట్ హాస్ ఆల్సో ఏ అటామిక్ స్ట్రక్చర్. ఫామ్ అంటే నథింగ్ బట్ మినరల్ యొక్క స్ట్రక్చర్ ఇండికేట్ చేసే ప్రాపర్టీనే మనం ఏమంటామంటే ఫామ్ అంటాం. సో దాని యొక్క అక్కరెన్స్ అనేది ఏ విధంగా అక్కర్ అవుతుందంటే న్యాచురల్ ఫామ్లోనే ఆ మినరల్ యొక్క స్ట్రక్చర్ అనేది అక్కర్ అవుతుంది. సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి? ఫామ్. ఫామ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ మినరల్. So we have different types of mineral forms. Like first one is లామినార్ ఫామ్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ జనరల్గా అయితే ఇది ఒక టేబులర్ కాలంలో మీకు టైప్స్ ఆఫ్ ఫామ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ మినరల్ యొక్క ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి లామినార్ ఫామ్. లామినార్ ఫామ్ అంటే ఏంటి మినరల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మినరల్ అపియర్స్ యాజ్ థిన్ సెపరబుల్ లేయర్స్. సో మినరల్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే థిన్ అంటే ఏంటండి? పల్చగా. సో రేకులుగా సపరేట్గా ఆ స్ట్రక్చర్ మొత్తం మినరల్ ఉంటే ఆ ఫామ్ని మనం ఏమంటాం అంటే లామినార్ ఫామ్ అంటాం. సో లామినార్ ఫామ్ అంటే ఏం చెప్పాను? మినరల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇండికేట్ చేసే ప్రాపర్టీనే ఫామ్ అంటాం. సో ఫామ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ టైప్ ఏంటంటే లామినార్ ఫామ్. లామినార్ ఫామ్ అంటే మనకు ఆ మినరల్ చూడంగానే ఏ ఫామ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినరల్ తీసుకున్నాం, ఆ మినరల్ చూడంగానే మనకి నెంబర్ ఆఫ్ థిన్ సెపరబుల్ లేయర్స్గా కనుక ఉంటే ఆ మినరల్ యొక్క ఫామ్ని ఏమంటామంటే లామినార్ ఫామ్ అంటాం. సో లామినార్ ఫామ్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైకా. సో మైకా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లామినార్ ఫామ్లో మైకా అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్లో పిక్చర్ కనిపిస్తుంది కదండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లామినార్ ఫ్లో. ఇది ఇక్కడ చూసారా లేయర్స్గా, అంటే ఇవి చూడడానికి ఎట్లా ఉన్నాయి? థిన్గా ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్గా సపరేట్ లేయర్స్గా ఫామ్ అయితే ఈ టైప్ ఆఫ్ ఫామ్స్ని ఏమంటాం అంటే లామినార్ ఫామ్ అంటాం. సో మనకి ఫామ్ గురించి మినరల్ నేమ్ అనేది మనకు తెలుసు. సో మైకా
మైకా అనేది ఒక ఫామ్ ఎలా ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, సో మనకి ఇది చూడంగానే మినరల్ యొక్క అంటే థిన్ సెపరబుల్ లేయర్స్ కనుక మినరల్లో ప్రెసెంట్ అయితే ఆ ఫామ్ ఏమంటాం అంటే లామినర్ ఫామ్ అంటాం. అర్థమైందా ఇది? హలో. అర్థమైంది మేడం. సో ఇది ఒక్కటి ఎందుకు ఈ ఫార్మ్స్ గురించి ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి కొంచెం ప్రీవియస్గా క్లాసులు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్లాసులు మటుకి చాలా అంటే ఒక్కొక్క ప్రాపర్టీ గురించి చాలా నీట్గా నేర్చుకొని ఈజీగా మార్క్స్ గెయిన్ అవుతాయి. ల్యాబ్లో కూడా ఈజీగా ఉంటుంది మీకు. సో మనకి మినరల్ అనేది ఇలా థిన్ సెపరబుల్ లేయర్స్గా కనుక ఉంటే దాని స్ట్రక్చర్, సో అది ఏ ఫామ్గా కన్సిడర్ చేస్తామంటే లామినర్ ఫామ్గా కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ లామినర్ ఫామ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మైకా. సో సెకండ్ ఫామ్ వచ్చేసరికి టేబులర్ ఫామ్. సో టేబులర్ ఫామ్ వచ్చేసరికి మినరల్ ఏ విధంగా అపీర్ అవుతుందంటే స్లాబ్స్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్. సో అంటే ఒక మినరల్ తీసుకున్నప్పుడు త్రూఅవుట్ బాడీ మొత్తం ఒక సేమ్ థిక్నెస్తో ఉంటే ఆ ఫామ్ని ఏమంటాం అంటే టేబులర్ ఫామ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ టేబులర్ ఫామ్ ఆర్ ఫెల్స్పర్ అండ్ జిప్సమ్. These two examples we can consider in the form of tabular form. So here ఫెల్స్పర్ అండ్ జిప్సమ్ అనేవి ఏంటి అంటే టేబులర్ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ మినరల్ చూసినప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేవన్నీ మినరల్స్ అండి. ఇవి 2 ఏంటంటే ఫెల్స్పర్ టైప్ ఆఫ్ మినరల్స్ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ జిప్సమ్ మినరల్. సో ఇక్కడ మినరల్ తీసుకున్నప్పుడు అది దాని యొక్క థిక్నెస్ అనేది యూనిఫామ్గా కనుక ఉంటే, ఏ డైరెక్షన్ అయినా థిక్నెస్ అని యూనిఫామ్గా కనుక ఉంటే ఆ ఫామ్ని ఏమంటాం అంటే టేబులర్ ఫామ్ అంటాం. ఫామ్ అంటే ఏం చెప్తాను, స్ట్రక్చర్ ఆఫ్ మినరల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫామ్. Fibrous form. So next third one is fibrous form. So here fibrous form, the mineral appears to be made of fine threads. సో మినరల్ అనే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫైన్ థ్రెడ్స్తో గనక ఫామ్ అయితే స్ట్రక్చర్ మొత్తం, సో ఆ ఫామ్ ఏమంటాం అంటే ఫైబ్రస్ ఫామ్. ఎగ్జాంపుల్ ఈజ్ యాస్బెస్టాస్ టైప్ వీ కెన్ యాస్బెస్టాస్ టైప్ ఆఫ్ మినరల్ అనేది ఫైబ్రస్ ఫామ్లో ఉంటుంది. ఫైబ్రస్ అంటే ఏంటి, ఒక థ్రెడ్స్ ఉంటాయి కదా, మీకు ఇది పీచు మిఠాయి ఐడియా ఉంది కదా. హలో. సో ఆ టైప్ అంటే థ్రెడ్స్ ఫామ్లో మనకి ఈ స్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఫైబ్రస్ ఫామ్ అంటాం. సో మినరల్స్ అనేవి ఫైన్ థ్రెడ్స్ అంటే సన్నటి దారాలతో మనకి ఆ మినరల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ని ఫైబ్రస్ ఫామ్ అంటాం. ఫిజోలైటిక్ ఫామ్. నెక్స్ట్ వన్ ఈజ్ fourth one is physolytic form. So here mineral appears to be made up of small spherical grains. So ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిజోలైటిక్ ఫామ్ కి ఎగ్జాంపుల్ బాక్సైట్. ఇక్కడ మనకి పిక్చర్స్ చూసినప్పుడు ఇవి ఏంటంటే బాక్సైట్ మినరల్ ఇలా ఉంటుంది. అండ్ దాని యొక్క ఫామ్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ స్పెరికల్ గ్రెయిన్స్. త్రోట్ మినరల్ మొత్తం ఏంటంటే మనకి చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా స్పెరికల్ షేప్లో ఉండే గ్రెయిన్స్తో ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని ఏమంటామంటే ఫిజోలైటిక్ ఫామ్గా కన్సిడర్ చేస్తాం. ఫిజోలైటిక్ ఫామ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాక్సైట్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఒలైటిక్ ఫామ్. See here similar to physolytic form but grains are of still smaller sizes. So example is some limestones. So oleitic forms ki example ఏది అంటే limestone. సో ఫిజోలైటిక్ లాగే మనకి గ్రెయిన్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉంటూ స్మాల్గా ఉన్నాయని కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే వాటికన్నా ఇంకా స్మాలర్ సైజెస్ గ్రెయిన్స్ అనేవి ప్రెసెంట్ అవుతాయి ఆ స్ట్రక్చర్లో. సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ as ఒలైటిక్ ఫామ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఫామ్ ఈజ్ రాంబిక్ ఫామ్. సో మినరల్ అనేది మనకి రాంబిక్ షేప్లో ఉంటే ఆ ఫామ్ని మనం రాంబిక్ ఫామ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆర్ క్యాల్సైట్ అండ్ డోలమైట్.
సో calcite and dolomite are in the form of rhombic forms లో ఉంటాయి. సో these are the minerals which are in the shape of rhombic shape. So those minerals we can call it as rhombic forms. సో ఇవన్నీ ఏంటంటే రాంబిక్ షేప్ లో ఇది క్యాల్సైట్ టైప్ ఆఫ్ మినరల్స్. ఈ రాంబిక్ షేప్ లో కనుక మినరల్ కనుక ఉంది అంటే దాని యొక్క ఫామ్ అనేది ఏంటంటే రాంబిక్ ఫామ్ గా రాస్తాం. నెక్స్ట్ క్రిస్టల్ ఫామ్. Crystal form means the mineral exhibits as a polyhedral or geometrical shape. Example are galena and quartz. So quartz అంటే ఇక్కడ ఏంటంటే మనకి పాలిహైడ్రల్ షేప్ అంటే జామెట్రికల్ షేప్స్ లో గనక ఉంటే ఆ ఫామ్ ని క్రిస్టల్ ఫామ్ అంటాం. ఇట్ మే బి అంటే 3 పాలిహైడ్రల్ షేప్ లైక్ ట్రయాంగులర్ షేప్స్ కానీ ఐసోమెట్రిక్ షేప్స్ కానీ ఇలా డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ లో స్క్వేర్ షేప్స్ లో కానీ వెరస్ రామర్స్ వీ కెన్ డిఫరెంట్ హైడ్రల్ ఫామ్ షేప్స్ లో ప్రెసెంట్ అయి ఉంటే ఆ ఫామ్స్ ని క్రిస్టల్ ఫామ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గెలీనా అండ్ క్వార్ట్జ్. నెక్స్ట్ వన్ ఈస్ గ్రాన్యులర్ ఫామ్. Here mineral appears to be made up of innumerable equidimensional grains of coarse or medium. So ikkada mineral examples are chromite, magnetite and pyrite. ikkada minerals oka structure ela untundi ante oka mineral grains anevi equidimensionals lo నెంబర్ ఆఫ్ అంటే హ్యూజ్ అమౌంట్ లో మినరల్స్ గ్రెయిన్స్ అనేవి ప్రెసెంట్ అవి. ఇట్ మే బి వాటి యొక్క గ్రెయిన్ యొక్క సైజెస్ అనేవి కోర్స్ టు మీడియం గా ఉంటూ చాలా హ్యూజ్ అమౌంట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది స్ట్రక్చర్ మొత్తం. సో ఆ ఫామ్ ఏమంటా అంటే గ్రాన్యులర్ ఫామ్ అంటాం. అంటే మినరల్ చూసినప్పుడు ఆ స్ట్రక్చర్ లో ఏముంటుంది గ్రెయిన్స్ అనేవి ఈక్వి డైమెన్షనల్. సో డైమెన్షన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి బట్ వాటి యొక్క గ్రెయిన్స్ యొక్క సైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అది కోర్స్ గ్రెయిన్ టు మీడియం గ్రెయిన్స్ లో ఆ మినరల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అనేది ఏమంటామంటే గ్రాన్యులర్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్స్ క్రోమైట్ అండ్ మ్యాగ్నటైట్ అండ్ పైరైట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ granular form. Next, bladed form. Here mineral appears as a clust and example is kyanite. So these are the kyanite type of mineral. Mineral చూడడానికి ఏంటంటే clust form లో అంటే it may be long form లో థిక్నెస్ అనేది థిక్ కానీ యూనిఫామ్ గా కానీ ఉంటుంది. సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ as బ్లేడెడ్ ఫామ్. ఎగ్జాంపుల్ ఈస్ కైనైట్ అండ్ స్పాంజీ ఫామ్. అంటే స్పాంజీ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే పోరస్ నేచర్ లో స్ట్రక్చర్ అంతా పోరస్ నేచర్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈస్ బాక్సైట్ అండ్ ఫ్యూమి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పాంజ్ ఫామ్స్. Prismatic form. Here prismatic form is mineral appears as a elongated independent crystal. Examples are quartz and apatite. So hello, ప్రిజమాటిక్ ఫామ్స్ లో మినరల్ ఎలా ఉంటుందంటే ఒక క్రిస్టల్ ఫామ్ గా ఉంటుంది. అంటే ఒక యాంగిల్స్ లో మనకి ఏంటంటే క్రిస్టల్ అనేది అలాంగేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్ట్రక్చర్ ఈ ఫామ్ లో కనుక ఉంటే దాన్ని ప్రిజమాటిక్ ఫామ్ అంటాం. మ్యాసివ్ ఫామ్. మ్యాసివ్ ఫామ్కి వచ్చాక ఏంటంటే మినరల్ అనేది ఒక డెఫినెట్ షేప్ అనేది ఉండదు. సో ఆ ఫామ్నే మనం మ్యాసివ్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్రాఫైట్, జాస్పర్, క్వార్ట్జ్. సో మ్యాసివ్ ఫామ్ వచ్చేసరికి మినరల్ యొక్క షేప్ అనేది ఒక షేప్ కనుక లేకపోతే ఆ మినరల్ ఏమంటామంటే మ్యాసివ్ ఫామ్ అంటాం. గ్రాఫైట్, జాస్పర్ అండ్ క్వార్ట్జ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ న్యూడ్యులర్ ఫామ్. న్యూడ్యులర్ ఫామ్కి వచ్చేసరికి మినరల్ ఎలా అపీర్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా అపీర్ అవుతుందంటే ఇర్రెగ్యులర్లీ షేప్డ్ కాంపాక్ట్ బాడీస్ విత్ కర్వ్డ్ సర్ఫేస్. సో మినరల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక కర్వ్డ్ సర్ఫేస్తో ఉంటుంది. వేరే అదేవిధంగా అది నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులర్గా ఉంటూ దాంట్లో కాంపాక్టెడ్ బాడీస్తో ప్రెజెంట్ అయ్యి కర్వ్డ్ సర్ఫేస్ కనుక ఉంటే దాన్ని న్యూడ్యులర్ ఫామ్ అంటాం. అంటే మినరల్ మొత్తం డిఫరెంట్ షేప్స్తో ఉండి
అది కాంపాక్ట్ అవుతుంది. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి అది అవుట్పుట్ దాని యొక్క స్ట్రక్చర్ మొత్తం ఎలా ఉంటుందంటే సర్ఫేస్ అంతా కర్వ్డ్ సర్ఫేస్ కనుక ఉంటే ఆ ఫామ్ న్యూడిలర్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇస్ లైమ్ స్టోన్ ఆర్ ఫ్లింట్. 4 సంవత్సరాల దాకా కింద పడకుండా వాడుకుంటూ ఉంటుంది. కింద పడకుండా ఇలా పడకుండా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాపర్టీ form, and form is nothing but structure of a mineral, and we have to know about the types of forms. సో ఆ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ బట్టి మనం ఏంటంటే మినరల్ అనేది ఒక్కొక్క మినరల్కి ఒక్కొక్క ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ అంటే మనం ఈ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ బట్టి మనం మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు థిన్ సపరబుల్ లేయర్స్లో ఉంటే ఏ ఫామ్ అంటున్నాము? లామినర్ ఫామ్ అంటాం. వెరాజ్ యూనిఫామ్ థిక్నెస్ కనుక ఉంటే దాన్ని విన్నారా? సో ఇలా రాంబస్ షేప్లో కనుక మినరల్స్ ఉంటే రాంబస్ ఫామ్ అని, వేరే స్మాల్ స్పెరికల్ షేప్స్, ఇలా మినరల్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మనం ఫామ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఫామ్ ఈజ్ నథింగ్ బట్ structure of a mineral. So second property is color. Here color is due to composition. In some others it is imparted by the presence of trace elements, inclusions, atomic structure. Minerals which have great consistency and constant color are called idiopathic, and other minerals for which color is variable are called allochromatic. So హియర్ కలర్ అనేది మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాంపోజిషన్, అంటే మినరల్లో ప్రెసెంట్ అయిన కాంపోజిషన్స్ లైక్ కెమికల్ కాంపోజిషన్స్ బట్టి మనకి ఏంటంటే మినరల్ యొక్క కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దాంట్లో ప్రెసెంట్ ఉన్న ఎలిమెంట్స్ కానీ అటామిక్ స్ట్రక్చర్ కానీ కాంపోజిషన్స్ ద్వారా ఏంటంటే మినరల్ యొక్క కలర్ అనేది బయటకి ఎగ్జిబిట్ అవుతుంది. సో మినరల్ తీసుకున్నప్పుడు త్రూఅవుట్ బాడీ మొత్తం కాన్స్టెంట్ ఒకే టైప్ ఆఫ్ కలర్ కనుక ఉంటే దాన్ని ఇడియోక్రోమాటిక్ అంటాం. వేరస్ మినరల్ అనేది కలర్ అనేది వేరియబుల్ అవుతుంది. అంటే మినరల్ బాడీ అంటే ఒక మినరల్ మొత్తం తీసుకున్నప్పుడు బాడీ మొత్తం మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కనుక ఉంటే దాన్ని అలోక్రోమాటిక్గా కన్సిడర్ చేస్తాం. ఇడియోక్రోమాటిక్ ఏంటి? మినరల్ బాడీ మొత్తం సేమ్ ఎక్కడ తీసుకున్నా సేమ్ కలర్ ఎగ్జిబిట్ అయితే దాన్ని ఇడియోక్రోమాటిక్, డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని అలోక్రోమాటిక్గా కన్సిడర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలర్ అండ్ గ్రాఫైట్. మనకి గ్రాఫైట్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనం చూడగానే రాస్తాం. సో ఇక్కడ గ్రాఫైట్ అనేది ఎలా ఉంది? షైనింగ్ బ్లాక్. సో మనం తీసుకున్నప్పుడు ఫిజికల్ ప్రాపర్టీలో కలర్ దగ్గర ఏం చేస్తామంటే మనకి ఇచ్చింది గ్రాఫైట్ టైప్ ఆఫ్ మినరల్ అనుకోండి. సో దాన్ని చూడంగానే ఏంటి, దాని కలర్ ఎలా ఉంది? మనకి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. సో ఆ కనిపించినప్పుడు ఆ కలర్ దగ్గర మనం ఆ మినరల్ యొక్క కలర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ గురించి రాస్తాం. సో ఇది చూడంగానే మనకి షైనింగ్ బ్లాక్. వేరాజ్ హెమటైట్ చూడండి, హెమటైట్ ఏ కలర్ ఉంటుందంటే డార్క్ స్టీల్ గ్రే కలర్లో ఉంటుంది. గలీనా, సో డార్క్ స్టీల్ గ్రే కలర్లో ఉంటుంది. అంటే చూడగానే మనం ఆ మినరల్ మన చేతికి ఇచ్చినప్పుడు దాని యొక్క కలర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో దీంట్లో ఆ కలర్ ఎలా వచ్చింది అంటే డ్యూ టు ప్రెజెంట్ ఆఫ్ కాంపోజిషన్, ఎలిమెంట్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్. వీటి వల్ల ఏంటంటే ఆ మినరల్కి కలర్ అనేది ఫామ్ అవుతుంది. These are the examples of color. These are the minerals and also and different colors. This is ruby red and olive green, white color. Calcite అనేది white color లో ఉంటుంది, and kyanite blue color, and biarite white or gray color.
సో మీకు చెప్పాం కదా కెమికల్ కాంపోజిషన్ బట్టి మినరల్ యొక్క కలర్ అనేది ఉంటుంది అని. సో అది ఎలా అంటే మినరల్స్ రిచ్ ఇన్ అల్యూమినియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం. ఏ అయితే ఈ అల్యూమినియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం కనుక ప్రెసెంట్ అయింటే మనకి మినరల్ అనేది లైట్ ఎక్కువ కంటెంట్ ఇవి ఉంటే మనకి మినరల్ యొక్క కలర్ అనేది లైట్గా ఉంటుంది. వేరస్ ఫెర్రస్, టిటానియం, నికిల్, క్రోమియం ఇవి కనుక రిచ్ కంటెంట్లో ఉంటే మనకి ఏంటంటే మినరల్ యొక్క కలర్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. బట్ ఇన్ సమ్ మినరల్స్ కలర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కాంపోజిషన్ బట్ డిపెండ్స్ ఆన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ బాండ్ టైప్. సో కొన్ని మినరల్స్ ఏంటంటే కాంపోజిషన్ బేస్ చేసుకొని కలర్ అనేది డిపెండ్ అయి ఉండదు. బట్ ఏంటంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అండ్ బాండ్ టైప్ అంటే ఐసోమెట్రిక్ కానీ ట్రయాంగులర్ వాటి యొక్క షేప్స్ని బట్టి ఏంటంటే మినరల్ యొక్క కలర్ అనేది వేరీ అవుతుంది. సో ఇవి కనుక ఈ అల్యూమినియం, సోడియం, మెగ్నీషియం ఇవి కనుక ప్రెసెంట్ అయింటే మనకి లైట్ కలర్స్ కానీ ఫెర్రస్, నికిల్ ఇవి కనుక ప్రెసెంట్ అయితే డార్క్ కలర్స్. కొన్ని అయితే కెమికల్ కాంపోజిషన్ రిలేటెడ్గా కాకుండా క్రిస్టల్ స్ట్రక్చర్స్ కానీ బాండ్ టైప్ కానీ బేస్ అయ్యి మన కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ అండ్ గ్రాఫైట్ హ్యావ్ సేమ్ కెమికల్ కాంపోజిషన్ బట్ డైమండ్ ఈజ్ కలర్లెస్ అండ్ గ్రాఫైట్ ఈజ్ బ్లాక్ అండ్ ఓపెక్. సో ఇక్కడ ఏంటి మనకి ఇవి రెండు డైమండ్, గ్రాఫైట్ అనేవి ఏంటంటే ఈ రెండిట్లో సేమ్ కాంపోజిషన్సే ఉంటుంది. బట్ ఏంటంటే డైమండ్ అనేది కలర్లెస్, సో దాని కలర్ అనేది లేదు. వేరే గ్రాఫైట్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అంటే డిపెండ్స్ ఆన్ అది ఏంటంటే దాంట్లో ప్రెసెంట్ అయిన క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ బాండ్ టైప్ బట్టి అవి వేరీ అవుతూ ఉంటాయి. సో వేరాజ్ ఒక మినరల్ తీసుకున్నప్పుడు మినరల్ అనేది ఒకే సేమ్ కలరే అన్ని ఉండే దానికి రూల్ లేదు. సో ఒక మినరల్ అనేది డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి క్వార్ట్జ్ తీసుకున్నప్పుడు క్వార్ట్జ్ అనేది మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. వేరాజ్ రాక్ క్రిస్టల్ టైప్ కానీ, రోజ్ క్వార్జైట్ కానీ, స్మోకీ క్వార్జైట్ కానీ, వేరాజ్ సిట్రైన్ అని. సో ఇలా క్వార్ట్జ్ అనేది డిఫరెంట్ కలర్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తుంది. సో some mineral shows wide variety of colors. Color is not particularly diagnostic properties. For example, quartz is transparent, white, pink, brown, yellow, and even black. Minerals, many minerals shows very similar colors. Calcite, gypsum, birite, fluorite, feldspar, and hematite are commonly gray or white colors. So here ఒక మినరల్ అనేది డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేయొచ్చు. వేరేజ్ సేమ్ మినరల్స్ అనేవి టూ మినరల్స్ అనేవి సేమ్ కలర్ అనేది ఎగ్జిబిట్ చేయొచ్చు. సో అలా కూడా అంటే ఈ డిపెండ్స్ ఆన్ మినరల్స్ యొక్క కలర్ అనేది కాంపోజిషన్ బట్టి వేరే దాంట్లో ప్రెసెంట్ అయిన అల్యూమినియం ఆర్ సిలికాన్, సోడియం ఇవి ఉంటే లైట్ కలర్ అని, ఫెర్రస్ అండ్ నికిల్ ఇవి కనుక ఉంటే డార్క్ కలర్స్ కానీ, వెరస్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ బట్టి కూడా మనకి ఏంటంటే కలర్ వేరీ అవుతుంది. వేరే కొన్ని రీజన్స్ ఏంటంటే మినరల్ అనేది డిఫరెంట్ మినరల్స్ సేమ్ కలర్ ఎగ్జిబిట్ చేయొచ్చు. సో అలా కూడా మనకి మినరల్ యొక్క కలర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. Next property is streak. Streak means the color of mineral powder obtained by rubbing a mineral specimen on an unglazed white porcelain tile is called streak of a mineral. Streak becomes useful identification only when the color of the mineral powder granularly differs from the body color. Useful for identifying metallic ore minerals. సో థర్డ్ ప్రాపర్టీ ఈజ్ స్ట్రీక్. స్ట్రీక్ అంటే ఏంటంటే మనకి ల్యాబ్లో ఒక స్ట్రీక్ ప్లేట్ అనేది ఇస్తారు. ఆ ప్లేట్ మీద మనం ఏం చేస్తాము అంటే మినరల్ అనేది రబ్ చేస్తాం. రబ్ చేసినప్పుడు మనకి ఆ మినరల్ అనేది పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ యొక్క కలర్నే మనం ఏమంటాము అంటే స్ట్రీక్ అంటాం.
సో మినరల్ పౌడర్ యొక్క కలర్ని ఇండికేట్ చేసే ప్రాపర్టీ ఏది అంటే స్ట్రీక్ అంటాం. సో రబ్ చేసినప్పుడు ఆ ప్లేట్ని ఏమంటాం అంటే స్ట్రీక్ ప్లేట్ అంటాం, ఆర్ అన్గ్లాజ్డ్ వైట్ ప్రొక్లైన్ టైల్ అని కూడా అంటాం. సో మనం సింపుల్గా స్ట్రీక్ ప్లేట్ అని కూడా అంటాం. సో ఆ స్ట్రీక్ ప్లేట్ మీద మినరల్ రబ్ చేసినప్పుడు ఆ మినరల్ పౌడర్ యొక్క కలర్, ఆ పౌడర్ యొక్క కలర్ని ఇండికేట్ చేసే ప్రాపర్టీయే స్ట్రీక్ అంటాం. సో మీకు ఇక్కడ స్ట్రీక్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదండి. స్ట్రీక్ ప్లేట్స్ కనిపించినప్పుడు ఈ మినరల్ తీసుకొని మనం ఆ స్ట్రీక్ ప్లేట్ మీద రబ్ చేస్తాం. రబ్ చేసినప్పుడు ఆ పౌడర్ యొక్క కలర్నే మనం ఇండికేట్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే స్ట్రీక్గా కన్సిడర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్ట్రీక్ కలర్స్ ఇన్ డిఫరెంట్ minerals. So here quartz is exhibit white color and biotite is brown gray color and graphite black color and hematite is reddish. So these are the streak colors in different types of minerals. సో అది ఎలా మనం ఆ కలర్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మినరల్ అనేది స్ట్రీక్ ప్లేట్ మీద రబ్ చేసినప్పుడు అక్కడ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ యొక్క కలరే స్ట్రీక్గా కన్సిడర్ చేస్తాం. సో మీకు ఇవి ఏంటంటే ల్యాబ్లో మీకు ఆ ప్లేట్ అనేది ఇస్తాం, మీకు మినరల్ అనేది కూడా ఇస్తాం. మీరు రబ్ చేసి మీకు ఏ కలర్ అనేది వస్తుందో ఆ కలర్ చూసి మీరు ల్యాబ్లో రాయాలి. Next property is luxure. Luxure means appearance of a mineral surface in reflected light. Based on the quality or type of shining, luxure are grouped as metallic and non-metallic. సో లక్చర్ అంటే ఏంటంటే అపీరెన్స్, మినరల్ యొక్క సర్ఫేస్ మీద జనరల్గా మినరల్ సర్ఫేస్ యొక్క అపీరెన్స్ని ఇండికేట్ చేసే ప్రాపర్టీని ఏమంటాము అంటే లక్చర్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ షైనింగ్, అమౌంట్ ఆఫ్ షైనింగ్ని లక్చర్ అంటాం. సో మినరల్ యొక్క సర్ఫేస్ అనేది షైన్ ఆర్ అపీరెన్స్ని, దానికి అపీరెన్స్ మనం ఏమంటాము అంటే లక్చర్ అంటాం. సో ఈ షైనింగ్ బట్టి మనం ఏంటంటే ఈ లక్చర్ అనేవి 2 typesగా ఇండికేట్ చేస్తున్నారు. ఒకటి మెటాలిక్ లక్చర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ మెటాలిక్ లక్చర్. సో ఫస్ట్ type is metallic lecture is a type of shining that appears on the surface of a metal. సో మెటాలిక్ లక్చర్ అంటే ఏదైనా ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ యొక్క సర్ఫేస్ అనేది ఎంత మెటల్ యాజ్ ఎ లైక్ ఏ మెటల్ లాగా షైనింగ్ వస్తే దాన్నే మనం ఏమంటామంటే మెటాలిక్ లక్చర్. ఎగ్జాంపుల్ గోల్డ్. సో మనం గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ న్యూగా గోల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి షైనింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ షైనింగ్ ఏమంటాము అంటే మెటాలిక్ లక్చర్ అంటాం. లక్చర్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ షైనింగ్. So if the amount of shining is less, then we can call it as submetallic lecture. Examples is hematite, chromite, magnetite. Non-metallic lectures which are of different kinds are named considered the type of shining that appears in some common materials. సో లక్చర్లో మనం 2 types అంటున్నాం, ఒకటి మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్. మెటాలిక్ లక్చర్ వచ్చేసరికి షైనింగ్ లైక్ ఏ మెటల్. సో మనం ఒక మెటల్ లాగా షైనింగ్ కనుక మినరల్ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మెటాలిక్ లక్చర్ అంటాం. అదే కనుక షైనింగ్ లెస్గా ఉంటే సబ్ మెటాలిక్గా తీసుకుంటాం. వేరే కొన్ని మినరల్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ షైనింగ్స్ కనుక ఎగ్జిబిట్ చేస్తే అవి నాన్ మెటాలిక్ లక్చర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో హియర్ నాన్ మెటాలిక్ లక్చర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ లైక్ so non-metallic lectures are first one is vitreous lecture and second one subvitreous lecture and last one and pearly lecture. Here vitreous lecture is shining like a glass sheet. సో మనకి విట్రీషియస్ లక్చర్ అంటే ఏంటి, మీకు ఏం చెప్పాను, అమౌంట్ ఆఫ్ షైనింగ్ ఇండికేట్ చేసే ప్రాపర్టీనే లక్చర్ అంటాం.
సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ షీట్ ఏ విధంగా షైన్ అవుతుందో మినరల్ కూడా అలాగే గ్లాస్ షీట్ గా షైన్ అవుతే ఆ లెక్చర్ ఏమంటామంటే విట్రీషియస్ లెక్చర్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆర్ క్వార్ట్జ్, calcite and dolomite. These are the examples of vitreous lecture. So next one is subvitreous lecture. Here subvitreous lecture like similar but less shining compared to the vitreous lecture. సో ఇక్కడ షైనింగ్ అనేది తక్కువ వెన్ కంపేర్ టు దేంతో కంపేర్ చేసినప్పుడు విట్రీషియస్ లెక్చర్తో కంపేర్ చేసినప్పుడు షైనింగ్ అనేది తక్కువ కనుక ఉంటే దాన్ని సబ్విట్రీషియస్ లెక్చర్ అంట. Ankyloblurs are the examples of subvitreous lecture. And pearly lectures. So pearly lectures like shining like a pearl. అంటే ఒక ముత్యం ఎలా షైన్ ఉంటుందో ఆ షైన్ కనుక ఉంటే పెర్లీ లెక్చర్ గా మనం ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇస్ mica, talc, hematite. Those are the examples of pearly lecture. And next one is silky lecture. Here silky lecture means it's shining like a silk. అంటే మన సిల్క్ నువ్వు అంటే థ్రెడ్స్ ఉంటాయి కదండి, సో ఆ థ్రెడ్ ఎలా షైన్ అవుతుందో లైక్ దాన్నే మనం సిల్కీ లెక్చర్ అంట. ఎగ్జాంపుల్స్ ఆర్ ఫైబ్రస్ మినరల్స్ లైక్ asbestos. Next one is resinous lecture, shining like a resin, opal or agate. So greasy lecture, shining like a grease. And earth or dull lectures, no shining like earth. సో కొన్ని షైనింగ్ లేని వాటిని ఏమంటామంటే డల్ ఆర్ ఎర్తీ లెక్చర్ గా కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఆర్ చాక్, బాక్సైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో ఈ లెక్చర్స్ లో ఎక్కువ యూజ్ అయ్యేది ఏది అంటే విట్రీషియస్, సబ్విట్రీషియస్, సిల్కీ లెక్చర్ అండ్ ఎర్తీ లెక్చర్. సో ఇవి ఎక్కువ మనం మినరల్స్ లో ఐడెంటిఫై చేస్తాం రిమైనింగ్ వాటితో కంపేర్ చేసినప్పుడు. Next one is next property is fracture. Here fracture is the nature of the randomly broken surface of a mineral. మన అంటే ఫ్రాక్చర్ టైప్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మినరల్ యొక్క సర్ఫేస్ అనేది ర్యాండమ్ ఆర్ అంటే మినరల్ యొక్క సర్ఫేస్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమైనా బ్రోకెన్ సర్ఫేస్ కనుక ప్రెసెంట్ అయింటే సో దాన్నే మనం ఫ్రాక్చర్ గా అంటాం. సో ఆ బ్రోకెన్ సర్ఫేస్ అనేది న్యాచురల్ గా అక్కర్ అయి ఉండాలి. సో ఆ ఫ్రాక్చర్ ఆ ప్రాపర్టీని మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే ఫ్రాక్చర్ గా ఇండికేట్ చేస్తాం. Fracture is less useful in mineral identification because a majority of the minerals shows the same kind of fractures. So ఈ fracture type of property అనేది ఏంటంటే మనకి తక్కువ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మన డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్స్ కి సేమ్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి మనకి మినరల్ ఐడెంటిఫికేషన్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎ బ్రోకెన్ సర్ఫేస్ ఫ్రాక్చర్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈవెన్ ఫ్రాక్చర్, uneven fracture, Hackley fracture and conchoidal fracture. సో బేస్డ్ ఆన్ బ్రోకెన్ సర్ఫేస్ ని బట్టి మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒకటి ఈవెన్, అన్ఈవెన్, హ్యాక్లీ అండ్ కాంకాయిడల్ ఫ్రాక్చర్స్. సో ఫ్రాక్చర్ అంటే ఏంటండి, మినరల్ యొక్క బ్రోకెన్ సర్ఫేస్ ని మనం ఏమంటామంటే ఫ్రాక్చర్ అంటాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మినరల్. నెక్స్ట్ వన్ కలర్. థర్డ్ వన్ స్ట్రీక్. స్ట్రీక్ మీన్స్ మినరల్ పౌడర్. సో స్ట్రీక్ అంటే ఏం చెప్పానండి, కలర్ ఆఫ్ ఏ మినరల్ పౌడర్ ఇండికేట్స్ ద స్ట్రీక్. అండ్ లెక్చర్, అమౌంట్ ఆఫ్ షైనింగ్ లెక్చర్ అంటాం. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే ఏంటి, మినరల్ యొక్క బ్రోకెన్ సర్ఫేస్ ని ఇండికేట్ చేసే ప్రాపర్టీని ఏమంటామంటే ఫ్రాక్చర్ అంటాం. సో ఈ ఫ్రాక్చర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అనేది మనకి మినరల్ ఐడెంటిఫికేషన్ కి తక్కువ యూజేజ్ ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీ మినరల్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి మనకి ఐడెంటిఫికేషన్ కొంచెం అంటే ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. వేరాజ్ మనకి బేస్డ్ ఆన్ బ్రోకెన్ సర్ఫేస్ ని బట్టి ఈ ఫ్రాక్చర్ అనేది 4 టైప్స్ గా డివైడ్
చేసుకున్నాం. ఈవెన్, అన్ఈవెన్, హ్యాక్లీ అండ్ కాన్కాయిడల్. సో ఈవెన్ ఫ్రాక్చర్ తీసుకున్నప్పుడు మనకి ఈవెన్ ఫ్రాక్చర్ ఎలా ఉంటుంది అంటే మినరల్ మీద ఈ బ్రోకెన్ సర్ఫేస్ అనేది ప్లెయిన్ అండ్ స్మూత్. సో బ్రోకెన్ సర్ఫేస్ అనేది ప్లెయిన్ అండ్ స్మూత్ గా కనుక ఉంటే దాన్ని ఈవెన్ ఫ్రాక్చర్ అంట. ఎగ్జాంపుల్ magnetite and chalk. If the broken surface of a mineral is rough or irregular, సో బ్రోకెన్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ మొత్తం, సర్ఫేస్ అంటే ఏంటి? హలో, సో హియర్ సర్ఫేస్ వచ్చేసరికి ఏంటంటే మనం టాప్ లేయర్, సో టాప్ లేయర్ మినరల్ ఒక టాప్ లేయర్ని సర్ఫేస్గా తీసుకున్నప్పుడు ఆ టాప్ లేయర్ అనేది ప్లెయిన్ అండ్ స్మూత్గా కనుక ఉంటే దాన్ని ఈవెన్ ఫ్రాక్చర్ అంటాం. వేరే బ్రోకెన్ సర్ఫేస్ యొక్క టాప్ అనేది రఫ్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటే అన్ఈవెన్ ఫ్రాక్చర్ అంటాం. If the broken surface of a mineral is irregular like the end of a broken stick, మనం బ్రోకెన్ సర్ఫేస్ అనేది మనం ఒక స్టిక్ బ్రేక్ చేసినప్పుడు దాని యొక్క సర్ఫేస్ అనేది ఎలా ఇర్రెగ్యులారిటీస్గా ఉంటుందో అలా గనక ఉంటే ఆ ఫ్రాక్చర్ని మనం హ్యాక్లీ ఫ్రాక్చర్ అంటాం. ఎగ్జాంపుల్స్ యాస్బెస్టాస్. అండ్ ఇఫ్ ద బ్రోకెన్ సర్ఫేస్ ఆఫ్ ఎ మినరల్ ఈస్ స్మూత్ అండ్ కర్వ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ కాన్కాయిడల్ ఫ్రాక్చర్. సో ఇక్కడ బ్రోకెన్ సర్ఫేస్ అనేది స్మూత్ అండ్ కర్వ్డ్ నేచర్లో ఉంటే దాన్ని కాన్కాయిడల్ ఫ్రాక్చర్ అంటాం. సో ఫ్రాక్చర్ అంటే ఏం చెప్పాను? దట్ ఫ్రాక్చర్ ఈజ్ నథింగ్ బట్ బ్రోకెన్ సర్ఫేస్ ఆఫ్ ఎ మినరల్. అండ్ ఫ్రాక్చర్ హ్యావ్ 3-4 parts. Like what are their means? Even fracture, uneven fracture, Hackley fracture and conchoidal fracture. In even fracture, the broken surface may exhibit plain and smooth. Then we can call it as even fracture. When broken surface is rough and irregular, then we can call it as uneven fracture. If the broken surface is very irregular like the end of a broken stick, so fracture called Hackley fracture. If the broken surface is smooth and curved, then it is called conchoidal fracture. These are the types of fractures. Next one is cleavage. Here another property is cleavage. The definite direction or plane along which a mineral tends to break easily is called the cleavage. It is related to crystallinity. Only crystalline minerals have cleavage. Cleavage represents the plane of weakness in the atomic structure of the mineral. So here క్లీవేజ్ అంటే ఏంటంటే మన మినరల్ అనేది ఒక డెఫినెట్ డైరెక్షన్లో బ్రేక్ చేయడాన్ని. సో అంటే ఆ మినరల్ అనేది ఈజీ టు బ్రేక్. అయితే డెఫినెట్ డైరెక్షన్లో మనం మినరల్ అనేది ఈజీగా బ్రేక్ చేసే ప్రాపర్టీని ఏమంటాం అంటే క్లీవేజ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్ తీసుకున్నాం అనుకోండి, మనం ఈ బ్రిక్ని అనేది ఈజీగా బ్రేక్ చేయగలం. సో ఆ బ్రేక్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే క్లీవేజ్ అంటాం. అదే కనుక బ్రిక్తో కంపేర్ చేసినప్పుడు ఇంకేమైనా స్టోన్ రాక్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనం బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. సో ఇటు అంటే ఒక్క డైరెక్షన్లో ఒక డెఫినెట్ డైరెక్షన్లో మనం మినరల్ అనేది బ్రేక్ చేసే ప్రాపర్టీని ఇండికేట్ చేసే దాన్ని ఏమంటాం అంటే క్లీవేజ్ అంటాం. Cleavage represents the plane of weakness in the atomic structure of the mineral. So cleavage అంటే ఏంటి? It tends to break easily. సో అంటే అక్కడ ఏంటి, జనరల్గా మనకి ఆ మినరల్ అనేది వీక్ కండిషన్లో ఉంది కాబట్టి మినరల్ ఈజీగా బ్రేక్ అవుతుంది. హియర్ మీకు వ్యూ చూసినప్పుడు ఇక్కడ మినరల్ సర్ఫేస్ ఈజ్ ప్లేన్ యాజ్ ద స్ప్లిట్టింగ్ హ్యాస్ అక్కర్డ్ అలాంగ్ ఏ సింగిల్ డైరెక్షన్. సో ఇక్కడ ఏంటి, మనం మినరల్ అనేది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి మనం ఇది ఒక్క సింగిల్ డైరెక్షన్లోనే మినరల్ అనేది బ్రేక్ చేయాలి, ఈజీగా బ్రేక్ చేస్తాం. వేరే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మినరల్ యొక్క సర్ఫేస్ అనేది స్టెప్ లాగా అపీర్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లీవేజ్ బ్రేకింగ్ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్యారలల్గా కానీ జరుగుతుంది. సో ఇలా క్లీవేజ్ అనేది
ఒక డెఫినెట్ డైరెక్షన్లో కనుక అంటే ఒక సింగిల్ పాత్లో డెఫినెట్ డైరెక్షన్లో జరిగితే దాన్ని క్లీవేజ్గా ఇండికేట్ చేస్తాం. బ్రేక్ అవుతుంది. సో క్లీవేజ్ ఇన్ వన్ డైరెక్షన్, ఇక్కడ మీరు దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లీవేజ్ ఇన్ వన్ డైరెక్షన్, 2 డైరెక్షన్, 3 డైరెక్షన్ అండ్ ఐసోమెట్రిక్ అండ్ 2 డైరెక్షన్స్. So here one direction's example is muscovite, 2 direction is feldspar and 3 direction is haltite and next one is calcite. సో ఇక్కడ ఏంటి, మనం muscovite తీసుకున్నప్పుడు ఒక్కసారి కానీ అంటే ఒక డైరెక్షన్లో మినరల్ అనేది బ్రేక్ చేయగలం. 2 డైరెక్షన్స్ మీన్స్ ఇట్ టేక్స్ 2 డైరెక్షన్స్ లైక్ వర్టికల్ ఆర్ హారిజెంటల్. సో ఇలా బ్రేకింగ్ ప్రాసెస్నే మనం ఏమంటాం అంటే క్లీవేజ్ అంటాం. సో వన్ సెట్ ఆఫ్ క్లీవేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ స్ప్రెడ్స్ ఇంటూ వన్ సెట్ ఆఫ్ క్లీవేజ్కి ఎగ్జాంపుల్ మైకా. 2 sets of cleavage and cubic 3 directions. Hello? Hello? హలో మేడం. Hello?